ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పుడు అందరూ గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. 90% ఆఫ్ డిసీజెస్ అనేవి మన గట్ నుంచే స్టార్ట్ అవుతాయి. అంతేకాక 75% ఆఫ్ ఇమ్యూనిటీ అనేది మన గట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి? అందరూ దీనికెందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అలాగే మీ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఈ వీడియోలో మనం చూసుకుందాం. హలో! నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు గట్ అంటే మనకి మౌత్ నుంచి యానస్ వరకు ఉండే మొత్తం ఎలిమెంటరీ కెనాల్‌ని గట్ అంటారు. వీటిలో మనకి ఈసోఫేగస్, స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. వీటిలో ఉండే బ్యాక్టీరియానే గట్ మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియా అంటారు. ఈ గట్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్‌గా ఇంకా హెల్తీగా ఉంచే ప్రయత్నమే మనకి గట్ హెల్త్. అసలు మనం సన్నగా ఉండాలా? లావుగా ఉండాలా? లేదా మన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయా? మనకి డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ గ్యాస్, కాన్‌స్టిపేషన్, బ్లోటింగ్ ఉందా? లేదా స్ట్రెస్, ఇంకా స్కిన్ డిసీజెస్, సోరియాసిస్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం పుట్టినప్పటి నుంచి ఈ గట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. యూజువల్‌గా నార్మల్ డెలివరీస్‌లో పుట్టిన పిల్లలకి తల్లి యొక్క వెజైనా నుంచి ఈ మంచి బ్యాక్టీరియా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అందుకే సి సెక్షన్‌లో పుట్టిన పిల్లల కన్నా నార్మల్ డెలివరీస్‌లో పుట్టిన పిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ డబ్బా పాలు లేదా ఫార్ములా ఫీడ్స్ తీసుకునే పిల్లల కన్నా తల్లి పాలు తాగే పిల్లల్లో ఈ గట్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం పెరిగే ఎన్వైరన్మెంట్ని బట్టి అలాగే మనం తీసుకునే ఫుడ్స్ని బట్టి మన గట్ హెల్త్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అసలు ఈ గట్ బ్యాక్టీరియా అనేది మనం తీసుకునే ఫుడ్స్ని బ్రేక్ డౌన్ చేసి మనకి న్యూట్రియంట్స్ అందిస్తూ మిగిలిన వేస్ట్ని బయటికి పంపించేస్తుంది. ఇప్పటి కాలంలో మన గట్ హెల్త్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియాని చాలా డ్యామేజ్ చేసేస్తున్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, హై షుగరీ ఫుడ్స్, ఇంకా ల్యాక్ ఆఫ్ స్లీప్, యాక్టివిటీ ఇవే కాక యాంటీబయాటిక్స్ కూడా మన గట్ హెల్త్ని చాలా డ్యామేజ్ చేసేస్తున్నాయి. అసలు మనకి ఏమన్నా చిన్న దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ వస్తే వెంటనే యాంటీబయాటిక్ వేసేసుకుంటాం. నెక్స్ట్ టైం ఒక 2 days టాలరేట్ చేసి చూడండి. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి మన గట్ బ్యాక్టీరియాని చాలా డ్యామేజ్ చేసేస్తాయి. వాటిని మళ్ళీ బ్యాలెన్స్లో తీసుకురావడానికి అది చాలా టైం పడుతుంది. ఇవే కాక హై స్ట్రెస్ లెవెల్స్, హై ఇంటేక్ ఆఫ్ షుగర్, ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మీ గట్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసేస్తాయి. ఇప్పుడు మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే టెక్నిక్స్ చూసుకుందాం. వీటిలో ఫస్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మీ డైట్లో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఈ ఫైబర్ అనేది గట్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఫైబర్ని గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా అంటారు. రోజుకి కనీసం 20 to 25 grams ఫైబర్ ఉండేలా చూసుకోండి. అంటే ఇవి మనకి ఫ్రూట్స్, వెజిటబుల్, హోల్ గ్రెయిన్స్ వీటి నుంచి దొరుకుతాయి. కనీసం రోజుకి 2 ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కూర ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ డైట్లో ఎక్కువ ప్రోబయోటిక్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మనకి లైవ్ బ్యాక్టీరియా. ఇవి మనకి పులిసిన పదార్థాల్లో ఎక్కువ దొరుకుతాయి. అంటే ఇడ్లీ బ్యాటర్, దోశ, అలాగే మజ్జిగ, పెరుగు, ఫర్మెంటెడ్ ఫుడ్స్లో అన్నీ. రోజుకి కనీసం ఒక 30 minutes వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ ఉంటే మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇంతేకాక రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హై ఇంటేక్ ఆఫ్ షుగర్ అనేది మన గట్లోని బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసేస్తుంది. అంతేగాక మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ పెంచేస్తుంది. సో హై షుగరీ ఫుడ్స్ లైక్ స్వీట్స్ అని, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, అలాగే ప్యాక్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. ముఖ్యంగా పిల్లలకి ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే గట్ హెల్త్ కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో కొన్ని బ్లూ జోన్స్ అని ఉన్నాయి. వీటిలోని ప్రజల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా ఎక్కువ. అలాంటిదే ఒకటి మనకి జపాన్లో ఉన్న ఓకినావా అనే ప్రాంతం. ఇందులో ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని పరిశోధనలో తేలింది. రీసెర్చర్స్ ప్రకారం ప్రపంచంలోనే ఈ ఓకినావా అనే ప్రాంతంలోని ప్రజలకు మంచి గట్ హెల్త్ ఉందని తేలింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వెజిటేరియన్ డైట్ తీసుకుంటారు. అలాగే సోషల్ గ్యాదరింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఏ స్ట్రెస్ లేకుండా ఉంటారు. సో బాటమ్ లైన్ ఏంటంటే ద హార్ట్ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఇన్ యువర్ గట్. ఒకవేళ మీరు ఈ గట్ హెల్త్ని సీరియస్గా తీసుకోకపోతే కనుక మీరు చాలా సీరియస్ హెల్త్ కండిషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్ హెల్త్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.